మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకు ప్రధానంగా లబ్ధి చేకూరితేనే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ మార్పుల వలన దాదాపు మనం ప్రతినిత్యం వాడుకునేటువంటి వస్తువులలో 99% 5% పరిధిలోకి వచ్చి ప్రతి ఇంటికి కూడా టాక్సేషన్ బెనిఫిట్స్ వచ్చి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి పరిస్థితి. ఇదే టైంలో హానికరమైనటువంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి సొసైటీలో. టొబాకో, పాన్ జర్దా ఇట్లాంటివన్నీ కూడా, వాటన్నిటినీ కూడా అవి సమాజానికి హానికరమైన అనేటువంటి ఉద్దేశంతో వాటి మీద 28% నుంచి 40%కి టాక్సేషన్ పెంచడం కూడా ఇది చాలా మంచి శుభ పరిణామం. అంచెలంచెలుగా వాటిని నిషేధించవలసిన అవసరం కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి అలాంటి వాటి మీద ట్యాక్స్ వేసినా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. మధ్య తరగతి వర్గాలకు కూడా కనీస అవసరాలు అయిపోయినాయి. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు, కార్లు, మోటార్ సైకిల్ కూడా, వీటన్నిటినీ కూడా ఇవన్నీ గతంలో లగ్జరీ ఐటమ్స్గా ఉండేవి. ఇప్పుడు ప్రతి సామాన్యుడికి నిత్యం పని చేసుకునే వాళ్ళకి కూడా ఒక వెహికల్ ఉండాల్సిన అవసరం ఉంది, ఒక టీవీ ఉండాల్సిన అవసరం ఉంది, ఒక ఫోన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా నిత్యావసర వస్తువుల జాబితాలోకి వచ్చేసినందువల్ల వీటి మీద కూడా టాక్సేషన్ పెట్టి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఈ నిర్ణయం తీసుకోవటం కూడా దేశ ప్రజలందరికీ మంచి జరుగుతుందని భావిస్తూ నెక్స్ట్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఎస్ఎంఈలు, వ్యాపారాలు చాలా మంది వ్యాపార రంగంలోకి రావాలి. ఈ టాక్సేషన్ భారం వల్ల వ్యాపారాలు చేయాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో అనేక మంది వ్యాపారస్తులుగా కూడా తయారయ్యే అవకాశం ఇప్పుడు ఈ టాక్సేషన్లో ఇచ్చిన సడలింపు వల్ల అందరికీ అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.